హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి అందరికీ. నేను వచ్చేసి ఈరోజు వంకాయలతో ఒక వెరైటీ డిష్ని చేసేద్దామని వచ్చేసాను. సో ఎప్పుడు ఈ వంకాయలతో ఈ గుత్తి వంకాయ కర్రీ కాకుండా ఈ మరి మనకు చట్నీలు, ఫ్రైలు ఇలా కాకుండా చిటికెలో వితౌట్ ఆనియన్, వితౌట్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో నేను వచ్చేసి 2 చిట్టీలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కేంతలోపు మనం ఈ వంకాయలు ఉన్నాయి కదండి, ఈ వంకాయలని నిలువుగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోండి. మనం వంకాయ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోయి చేదు వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు ఇంకొక చిటుక కాస్తంత ఉప్పు యాడ్ చేసుకొని వాటినంతా కట్ చేసుకొని ఆ నీళ్ళలో వేసేసుకున్నారంటే మాత్రం మనకి ఎటువంటి నలుపు రాకుండా చాలా టేస్టీగా వచ్చేలాగా, నలుపు కాకుండా చేదు లేకుండా అలానే ఉంటాయన్నమాట. సో కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కల్ని మొత్తం ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి. మనం వచ్చేసి ఇక్కడ ఎటువంటి ఉల్లిపాయ యూజ్ చేయట్లేదు, ఎటువంటి మసాలా యూజ్ చేయట్లేదు. కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఒక్కొక్క వాళ్ళ మెడిసిన్ సంథింగ్ వల్ల అలా హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు పథ్యం ఉంటుంటారు ఒక్కొక్కరు. సో అట్లాంటి వాళ్ళకి ఉల్లిపాయ యూజ్ చేయకూడదు, వెల్లుల్లి యూజ్ చేయకూడదు అనేది ఉంటుంది. సో ఇలా వాళ్ళకి టేస్టీగా చిటికెలో చేసే విధంగా మీరు ఈ వేపుడిని చేసి పెట్టారంటే గనక ఎంతో టేస్టీగా కడుపు నిండా రుచికరంగా తింటారనమాట. సో అందుకని వీటన్నింటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఎందుకంటే ఇది ఓన్లీ మనం ఆయిల్లోనే ఉడికిస్తామండి, వితౌట్ వాటర్ అవసరమే లేకుండా మనం ఈ వేపుడు చేయబోతున్నాము. సో మీకు ఇన్ కేస్ అవి కలవు కాబట్టి ఇలా టాస్ చేసేసుకొని ఆయిల్ మొత్తం అన్ని ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుకొనేసి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసేసుకుందాం. ఓకే, ఒక 50% వరకు వంకాయలు అయితే ఉడికిపోయాయి. సో మనం వీటన్నింటిని ఇంకొకసారి అలా కలుపుకొని కొంతమంది చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి చాలా ఇబ్బంది పడుతుంటారండి. సో అలాంటి వాళ్ళు కొబ్బరి మసాలా తినము అనేసి అంటుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని మొత్తం ఇలా బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఉడికిన తర్వాత మనం ఈ మసాలాలన్నీ వేసేసుకుందాం. మీన్స్ కారం, ఉప్పు అవి అనమాట. సో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా అండి. వీటన్నింటిని వేసుకొని బాగా ప్రతి ముక్కకి పట్టే విధంగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనకు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలానే దీన్ని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఏదైనా కానీ మనకి ఇంత కలర్ఫుల్గా ఉందంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఇంత ఆతృతంగా ఉంటుంది నాకు. సో ఓకే, ఇప్పుడైతే మొత్తం బాగా ఉడికిపోయిందండి. సో ఇలా మెత్తగా అయిపోవాలి. లైక్ సేమ్ వాంగీబాత్ మనం చేస్తాం కదండి, సో అలానే ఉంటుంది ఇది. బట్ మనం వాంగీబాత్ పౌడర్ ఏమీ వేసుకోం, అంటే ఇది చిటికెలో మనకి ఏమీ లేకుండా చేసేసుకునే ఐటెం అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో అలా అలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని తింటా ఉంటే ఉంటుంది టేస్ట్. ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతేనే.